హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ ఆ వీడియోస్ చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవడం, మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి ఆర్ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరిప్పుడు చేస్తున్న ప్రయత్నం మీకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? ఎలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, బేసిక్‌గా టైమ్ టు టైమ్ ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది బెటర్ చేయడానికి ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు అనుకున్న ప్రకారం చేంజ్ చేయడానికి. సో, ఇలా కొన్నిసార్లు చేస్తున్న ప్రయత్నాలు కరెక్ట్‌గా ఉండొచ్చు. దానివల్ల మంచి రిజల్ట్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ప్రయత్నం కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. మేబీ మన పర్స్‌పెక్టివ్‌లో అది కరెక్ట్ అనే ఫీలింగ్‌తో మనం చేస్తూ ఉండొచ్చు. బట్ రియాలిటీకి మనం చేస్తున్న ప్రయత్నానికి కూడా చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. సో, దానివల్ల కొన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ ఏది ఏమైనా ఈ టైప్ రీడింగ్ ఎందుకు అంటే, మీరసలు చేస్తున్న ప్రయత్నం కరెక్టా? కాదా? ఒకవేళ మీరు చేస్తున్న విధంగా చేస్తే రిజల్ట్ ఏ విధంగా ఉండొచ్చు అనేది మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఇది యూనివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం మీరు ఎంతవరకు కరెక్ట్‌గా వెళ్తున్నారో మీకు కూడా తెలియాలి కదా! రిజల్ట్ ఎలా అయినా ఉండనివ్వండి. బట్ మీరు చేసిన ప్రయత్నాలు మాత్రం కరెక్ట్‌గా ఉండాలండి. ఎందుకంటే ఈరోజు మీరు కరెక్ట్‌గా కొన్ని చేస్తే మేబీ వెంటనే మీకు రిజల్ట్ కనిపించకపోయినా టైమ్‌తో పాటైనా కొంచెమైనా మీకు రిలీఫ్ దొరుకుతుంది. సో, అందుకే అసలు చూద్దాం ఏంటి పరిస్థితి, యూనివర్స్ ఏం చెప్తుంది అని. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, 3 కార్డ్ సెట్స్ కూడా 3 డిఫరెంట్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ కార్డ్స్ అయితే పెట్టాను. మరి మీకు ఏదైతే బాగా అట్రాక్టివ్‌గా అనిపిస్తుందో, మీరు దేనికైతే బాగా కనెక్ట్ అవుతున్నారో ఆ కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ నైట్ ఆఫ్ పెంటకల్స్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, పర్టిక్యులర్‌గా నైట్ ఆఫ్ పెంటకల్స్ కార్డ్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, మేబీ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉండొచ్చు. ఇప్పుడు కాదండి, ఎప్పటినుంచో ఎఫర్ట్స్ పెడుతూ ఉండొచ్చు. చాలా పేషెన్స్‌తో ఉండొచ్చు. మేబీ ఈ సిట్యుయేషన్‌లోని థింగ్స్ ఇలా వర్కౌట్ అవ్వాలి అనుకోని మీరు చాలా లాయల్‌గా కూడా ఉంటూ ఉండొచ్చు. ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అని నేనేంటంటే ఒక ఇండికేషన్‌కి పెట్టానంతే. బట్ అదర్ దెన్ దట్ మరి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే ఇంత పేషెన్స్‌తో మీరు సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆర్ మీకు ఇంత కమిట్మెంట్ ఉన్నప్పుడు మేబీ మీరు కొన్ని కరెక్ట్‌గానే చేస్తూ ఉండొచ్చు. బట్ స్టిల్ అది కేవలం మీ పర్సెప్షనా? లేకపోతే యూనివర్స్ ప్యాటర్న్స్‌ని కూడా రియల్‌గా ఫాలో అవుతున్నారా అనేది మాత్రం సో, మనం ఫుల్‌గా రీడింగ్ చేస్తే కానీ తెలీదు. ఏది ఏమైనా సరే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోని మీరు ట్రాప్ అయిపోయారు. మీకసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ట్రాప్ అయిపోలేదు. ఎప్పుడో ట్రాప్ అయిపోయారు. ఎందుకు అంటే, ఒకసారి ఒక పర్సన్ ఒక సిట్యుయేషన్‌ని ఒక విధంగా హ్యాండిల్ చేస్తున్నప్పుడు, అది వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా ఇంకొకలాగా జరుగుతున్నప్పుడు డెఫినిట్‌గా వాళ్ళకొకటి అనిపిస్తది. అదేంటంటే, మనం ప్రయత్నం అయితే చేస్తున్నాం. బట్ ఇది మనం అనుకున్న విధంగా జరగట్లేదు. సో, దాని అర్థం ఏంటంటే, మనం ఈ సిట్యుయేషన్‌ని ఇలా హ్యాండిల్ చేయకూడదేమో, మేబీ డిఫరెంట్‌గా చెయ్యాలేమో అని తెలుస్తది. సో, తెలిసిన తర్వాత వాళ్ళేంటంటే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో, అలా చేసినప్పుడు కూడా అది వర్కౌట్ అవ్వకపోతే ఫస్ట్ వాళ్ళకొచ్చే ఫీలింగ్ ఏంటంటే ఇరుక్కున్నట్టున్నాం. మొత్తానికి ఈ సిట్యుయేషన్ నుంచి మనం బయటపడేదెలా? ఎందుకు అంటే ఈ సిట్యుయేషన్ మనకి కన్వీనియంట్‌గా ఉంటుంది. మనం అనుకున్నట్టుగా థింగ్స్ వర్కౌట్ చేయగలం అనుకున్నాం. బట్ ఇది డిఫరెంట్‌గా ఉంది. సో, మేబీ
ఇంకా ఇందులో మనం చేయగలిగింది ఏం లేదేమో, మనకి ఎలాంటి ఆప్షన్స్ లేవేమో అని అనిపిస్తూ ఉంటుంది. బట్ చాలా సిన్సియర్గా మీరు ఏంటంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో చేంజెస్ కోరుకుంటున్నారండి. న్యూ బిగినింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేబీ కొంచెం థింగ్స్ అనేవి డిఫికల్ట్గా ఉన్నప్పటికీ మీరు హ్యాండిల్ చేయగలరా లేదా అనే భయం కూడా మీకు ఉన్నప్పటికీ స్టిల్ మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయాలి, ఇది ఎలాగో ఒకలాగా ఎండ్ అయిపోతే చాలు అనుకోవట్లేదు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లోనే మీకు థింగ్స్ బెటర్ అవ్వాలి, మీరు గుడ్ చేంజెస్ చూడాలి అని కోరుకుంటున్నారు. సో ఒకవేళ కానీ నేను చెప్తుంది మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే డెఫినెట్గా మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ నేను ఒకటి క్లియర్గా చెప్తాను, మీరు ఈ సిచ్యువేషన్లోని ఒక 50-70% ప్రయత్నాలు కరెక్ట్గానే చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే 50% కరెక్ట్గా చేయట్లేదు, ఆర్ 30% అయినా కరెక్ట్గా చేయట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే మీ ఆలోచనలు అనేవి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మీరు ఏదైతే హ్యాండిల్ చేస్తున్నారో మీకు ఇంకా క్లారిటీ రావాల్సింది, కానీ మీ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకొని థింగ్స్ని హ్యాండిల్ చేయాల్సింది కానీ చాలా ఉంది. అంటే ప్రయత్నం చేస్తున్నారు. పాస్ట్కి ప్రెసెంట్కి అయితే మార్పు వచ్చింది, అస్సలు మార్పు రాలేదు. పాస్ట్లో ఎలా అయితే ఉన్నారో అలాగే ఉన్నారు అని నేను చెప్పను, కానీ కొన్ని మార్పులు వచ్చాయి. కానీ ఇంకా కొంత స్టబ్బన్గా ఉన్నట్టుగా, ఇంకా సిచ్యువేషన్స్ని బియాండ్ చూడలేకపోతున్నట్టుగా, ఎక్కడో అంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు, ఆర్ సిచ్యువేషన్ని డిఫరెంట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. కానీ మీలోనే ఏంటంటే ఇంకా అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వలేదండి. మేబీ నేనేమనుకుంటున్నాను అంటే దీనికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే వేరే వ్యక్తులు మీ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఆర్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పి మిమ్మల్ని మరికొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సిచ్యువేషన్ని మీరు ఒకవేళ రియాలిటీ ప్రకారం అర్థం చేసుకొని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు అనుకుంటుంది ఆర్ వాళ్ళు చెప్తుంది రియాలిటీ అన్నట్టుగా మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి. సో దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే అలాంటి వాళ్ళతో ఎంగేజ్ అవ్వడం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. మీరు ఏంటంటే ఈజీ పాత్ ని చూస్ చేసుకోవాలి, ఆర్ సేఫ్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు. అంటే నాకు తెలిసి మిమ్మల్ని గైడ్ చేస్తున్న వాళ్ళైతే రైట్ పర్సన్స్ కాదండి. డెఫినెట్ గా ఇక్కడ మీరు ఒక పర్సన్ సపోర్ట్ తీసుకోవడంలో తప్పులేదు. ఎందుకు అంటే మీలో కొన్ని చేంజెస్ రావాలి అంటే మీకొకరు కరెక్ట్ గా గైడ్ చేయాల్సిన అవసరం ఉందనే అర్థం. కాకపోతే మిమ్మల్ని గైడ్ చేస్తున్న వాళ్ళు మాత్రం కరెక్ట్ వ్యక్తులు కాదు. వాళ్ళు ఏంటంటే మేబీ వాళ్ళ పర్స్పెక్టివ్ తో అయినా చెప్తున్నారు, లేకపోతే మిమ్మల్ని కరెక్ట్ చేయాల్సింది మానేసి మీ ఫేవర్ కోసం అయినా సరే ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. దానివల్ల సిచ్యువేషన్ మీద మీకు కంప్లీట్గా కంట్రోల్ అనేది తప్పిపోతుందండి. అంటే ఇది ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే మీరు ఇది ఎంత ప్రయత్నం చేస్తున్నా మార్చలేకపోతున్నారు. ఏది కూడా మీకు జరుగుతున్నట్టుగా అనిపించట్లేదు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, నేను వ్యక్తుల సపోర్ట్ కూడా తీసుకుంటున్నాను, అయినా ఇవేవి వర్కౌట్ అవ్వట్లేదు. మేబీ నేను ఏంటంటే ఇలా హ్యాండిల్ చేయకూడదేమో ఆర్ ఇలా చేయలేనేమో. సో సేఫ్గా థింగ్స్ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నప్పటికీ ఎందుకు ఇంతలాగా ఇది డిఫికల్ట్ అవుతుంది అనే ఫీలింగ్ మీకు వస్తుంది. కాకపోతే నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మీ ఫియర్స్ని, మీ ఇన్సెక్యూరిటీస్ని మీరు ఫస్ట్ పక్కకు పెట్టండి. వ్యక్తుల సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు, కానీ వ్యక్తులు కరెక్ట్ వ్యక్తులు కానప్పుడు అలాంటి వ్యక్తులు సపోర్ట్ తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. మరి కొంచెం మీరు వెనక్కి వస్తున్నారు. ఇది మీకు అర్థం అవుతుందో లేదో నాకైతే తెలీదు. బట్ నేను ఇక్కడ క్లియర్గా ఒకటే చెప్తానండి, మీ సిచ్యువేషన్ని మీరు కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోగలరు. దానికి రీజన్ ఏంటి అంటే మీకు గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటో తెలుసు. ఆ డిఫరెన్స్ని మీరు అర్థం చేసుకోగలరు. సో అలా అర్థం చేసుకుని మీరు ప్రయత్నం చేయగలిగినప్పుడు మీకు ఇంకొక వ్యక్తి సపోర్ట్ ఎందుకు? ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా వాళ్ళు కరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మరి వాళ్ళు కరెక్ట్గా మీకు సపోర్ట్ చేస్తే మీ సిచ్యువేషన్లోని ఇంత ప్రాబ్లం ఉండదండి. బట్ మీరు ప్రయత్నం చేస్తున్న కొద్దీ మీకు భయం వేస్తుంది, ఇది కంట్రోల్ చేయలేరేమో, ఇది వర్కౌట్ అవ్వదేమో అనే ఫీలింగ్ మీకు వస్తుంది అంటే మీ ప్రయత్నంలోని ఎక్కడో డిఫరెన్స్ ఉందనే కదా అర్థం. అందుకే నేను చెప్పాను కదా, కొంతమంది అయితే 50% కరెక్ట్గా చేస్తున్నారు, కొంతమంది అయితే 70% వరకు కరెక్ట్గా చేస్తున్నారు, కానీ ఇంకా చేంజెస్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం అండి, అదేంటంటే మీరు మీ ఫియర్స్ని ఓవర్కమ్ చేస్తే ఈ సిచ్యువేషన్ని డైరెక్ట్గా ఫేస్ చేయడానికి ట్రై చేస్తే అంటే డిఫికల్టీస్ ఉంటాయి, లేకపోతే సేఫ్గా థింగ్స్ని ఆపరేట్ చేయకపోతే ఏం జరుగుతుందో ఇలాంటి ఆలోచనలు విడిచిపెట్టేసి జస్ట్ మీ వైపు నుంచి మీరు ఎదుటి వ్యక్తి కోసం ఆర్ ఆ పరిస్థితి కోసం ఒక్కసారి ఆలోచించి ఏం చేయగలరు, ఎలా చేస్తే బాగుంటుంది అని చూసుకొని మీరు ముందుకు వెళ్తే డెఫినెట్గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. అట్లీస్ట్ మీకు ఈ ఫియర్స్ ఉండవు, ఈ స్ట్రగుల్ ఉండదు, ఈ సఫరింగ్ ఎండ్ అవుతుంది. సో
సో మీరేంటంటే ఛాన్స్ తీసుకోవడం అయితే బెటర్ అండి. ఎందుకంటే మీరు ఒక టైప్‌లో ఔట్‌కమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది ఇంపాసిబుల్ అయితే కాదు. కానీ మీలో కొన్ని చేంజెస్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ చేంజ్ కూడా జస్ట్ మీ పర్స్పెక్టివ్‌ని చేంజ్ చేసుకోవాలి. ఈ సిట్యుయేషన్ ఇదే అని మీరు అనుకుంటున్నారు చూడండి. మేబీ మీకు కనిపిస్తుంది ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్తున్న దాని ప్రకారం అయితే అదే అని అనిపించినా, ఎక్కడో స్లైట్‌గా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయండి. ఆ చేంజెస్‌ని మీరు నోటీస్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా కరెక్ట్ కాదు. మొత్తానికి మీరేంటంటే ఒక కరెక్ట్ పర్సన్ అడ్వైస్ అయినా తీసుకోవాలండి. సో, మేబీ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అంటే మాత్రం డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్‌ని మీరు ఓపెన్‌గానే హ్యాండిల్ చేయాలి. ఓపెన్‌గానే మాట్లాడాలి. సో, ఓపెన్‌గానే ఉండాలి. అలా ఉంటేనే రిజల్ట్ అనేది మంచిగా వస్తది. లేకపోతే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు కరెక్ట్‌గా ఉన్నప్పటికీ ఇంకా కొంత మార్పులు రావాల్సి ఉంది కాబట్టి, ఆ మార్పు కానీ రాకపోతే మళ్ళీ రిపీట్ అవుతది. మళ్ళీ మీరేంటంటే ఫస్ట్ నుంచే చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, అందుకే మీరేంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఈ సిట్యుయేషన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు కూడా పాస్ట్‌కి మీరెలా ఉన్నారు? ప్రెజెంట్‌లో మీరెలా ఉన్నారు? సో, అప్పటికి, ఇప్పటికి ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది కూడా మీరు చూసుకొని, అప్పుడు మీరు కరెక్ట్‌గా ప్రయత్నాలు చేస్తే బెటర్. ఎందుకు అంటే, కొన్ని సార్లు పాస్ట్ సెల్ఫ్, ప్రెజెంట్ సెల్ఫ్ డిఫరెంట్ ఉంటాయండి. కొంతమంది మాత్రం పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చేంజ్ అయినా ప్రెజెంట్‌లో ఇంకా వర్స్‌గా చేంజ్ అవుతారు. సో, అలాంటప్పుడు కూడా సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా ఉంటాయి కాబట్టి, మీరు అది కూడా చూసుకుంటే బెటరు. ఏది ఏమైనా సరే ఒక్కసారి మనం యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో చూసేద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌లో పాస్ట్‌లో మీరు చాలా సార్లు ఫెయిల్ అయ్యారండి. నేను చెప్పాను కదా! చాలా ప్రయత్నాలు చేశారు. బట్ ఏమైంది అంటే అవి వర్కౌట్ అవ్వలేదు. మీకెలా అనిపించిందంటే ఇంకేం చేయలేమేమో, ఇంకా ఇది ఇంతేనేమో, మనకి దారి లేదేమో అనే ఫీలింగొచ్చింది. బట్ స్టిల్ థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం చాలా కమిటెడ్‌గా ఉన్నారు. ఇక్కడ కూడా నైట్ ఆఫ్ పెంటకిల్స్ ఎనర్జీ ఉంది. సో, నేను చెప్తున్నాను కదా! మీకు ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వాలి అనే ఫీలింగ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చాలా పేషెన్స్‌తో చేస్తున్నారండి. కాకపోతే ఇంత పేషెన్స్‌తోని, ఇంత ఎఫర్ట్స్ పెడుతున్న మీకు రిజల్ట్ అనేది పాజిటివ్‌గా రాకపోవడం అంటూ ఉండదు కానీ, మరి చేసే ప్రయత్నాలు కూడా కరెక్ట్‌గా ఉండాలి కదా! ప్రయత్నం చేస్తే సరిపోదండి. అది మనం 100% చేస్తున్నామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు 50% కాంట్రిబ్యూట్ చేస్తే రిజల్ట్ కూడా 50% కనిపిస్తుంది. సో, అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి, మీరిక్కడ ఎక్స్‌పెక్ట్ చేసేలాగా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అంటే మాత్రం, మీరు ఇక్కడ లాంగ్ టర్మ్‌లో ఎలా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు? ప్రెజెంట్‌లో మీ సిట్యుయేషన్ ఎలా ఉంది? అండ్ అసలు మీకెలాంటి ప్లానింగ్ ఉంది? ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. దాంతో పాటు అప్పుడు మీరు ఎవరైనా వ్యక్తుల్ని ఈ సిట్యుయేషన్‌లో సజెషన్స్ ఆర్ హెల్ప్ అయితే అడగొచ్చు. ఏది ఏమైనా సరే మీ వరకు మీరైతే మాత్రం స్టేబుల్‌గా ప్రయత్నాలు చేయండి. అండ్ టైమ్ టు టైము మీ ఆలోచనలు అండ్ మీరు వెళ్తున్న దారిని చెక్ చేసుకోండి. ఎందుకు అంటే మీరు మీలాగా ఉండి థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నంత వరకు ప్రాబ్లమ్ లేదు. అంటే మీలాగా ఇన్ ద సెన్స్ పాస్ట్‌లో మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా హ్యాండిల్ చేశారనేది అనవసరం అండి. ప్రెజెంట్‌లో మాత్రం ఈ సిట్యుయేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? దీని ప్రకారం మీరు కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకుంటున్నారా లేదా? ఆర్ మీ ఎమోషన్స్‌తోని మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారా? మ్యానిపులేట్ అవుతున్నారా? ఇలాంటి డిఫరెన్సెస్ అనేవి మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్తే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఎక్కడో కొంచెం మీరు స్పిరిచ్యువల్‌గా ఎన్‌లైటన్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు కొన్ని విషయాల్లోని క్లారిటీ మిస్ అవుతుంది. ఆర్ కొన్ని డీటెయిల్స్ అయినా మిస్ అవుతున్నారు మీరు. సో, అవి మీరు కరెక్ట్‌గా డీకోడ్ చేస్తే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ దీనికి కొంచెం టైము పడతది. అండ్ మనిషి కూడా ఏంటంటే కొంత స్టేబుల్‌గా ఉండాలి. థింగ్స్‌ని స్టేబుల్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. ఇక్కడ మీరు స్టబ్బర్న్‌గా ఉన్నంత మాత్రాన ఆర్ కొంచెం అంటే ఇలాగే చేయాలి అని డెస్పరేట్‌గా ఉన్నా, మీరు 100% అక్కడ ఇస్తున్నా, స్టిల్ అదేంటంటే డిఫరెంట్‌గా ఉండడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి, మీ ఎండ్ నుంచి మీరు చెక్ చేసుకోండి. కొంచెం కరెక్ట్ చేసుకున్నారు అంటే మాత్రం మొత్తం సెట్ అయిపోతుందండి. అదైతే నేను చెప్పగలను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ నైట్ ఆఫ్ పెంటకల్స్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, పర్టిక్యులర్‌గా నైట్ ఆఫ్ పెంటకల్స్ కార్డ్ ఎందుకు పెట్టాను అంటే ఒకటే రీజన్ అండి. మీలో చాలా మంది ఏంటంటే చాలా పేషెన్స్‌తో కానీ, కమిట్మెంట్‌తో కానీ ప్రయత్నాలైతే చేస్తూ ఉండొచ్చు. అట్‌లీస్ట్ ఈ రోజు కాకపోతే రేపైనా వర్కౌట్ అవ్వాలి. సో, దానికోసమైనా మనం ఏంటంటే ప్రయత్నాలనేవి చేయాలి. ఆపకూడదు అని కొంతమందికి ఆ డెడికేషన్ ఉంటుందండి.
సో అలా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు అని ఒక సైన్ కి నేను ఈ కార్డ్ని అయితే ప్లేస్ చేశాను. బట్ ఒరిజినల్ గా మీరు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, అసలు ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ రిజల్ట్ ఏ విధంగా ఉండొచ్చు అనేది మాత్రం మనం ఒకసారి మిగతా కార్డ్స్ డ్రా చేస్తేనే తెలుస్తుంది. సో చూద్దాం అసలు మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలకి ఫలితం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఫ్యూచర్ చూడాలి అనుకోని చాలా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యారు. ఆ ఫ్యూచర్ కూడా ఇలా ఉండాలి, ఈ విధంగా జరిగితే బావుంటుంది. సో మనం ఇలా చేయాలి అనుకోని రకరకాలుగా ప్లాన్ చేసుకోవడం కానీ, దాని ప్రకారమే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ అన్నీ జరిగాయండి. ఇవన్నీ చేసినప్పటికీ కొంతవరకు మీరనుకున్నట్టే అంతా ఉంది. అంటే ప్రతిదీ కూడా మీరు అనుకుంటున్నట్టుగా జరుగుతూ వచ్చింది. దానివల్ల మీరేమనుకున్నారంటే, ఓకే. మనం కరెక్ట్‌గానే చేసుకున్నాం. కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నాం. మనం అనుకుంటున్నట్టే కొన్ని జరుగుతున్నాయి అనే ఫీలింగొచ్చింది. బట్ ఇలా వచ్చినప్పటికీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ఈ సిట్యుయేషన్‌ని ఎంత అర్థం చేసుకోవాలి అనుకున్నా, ఈ సిట్యుయేషన్ ఇంకా ఇంకా కాంప్లెక్స్ అవుతూనే వచ్చిందండి. ఇది సింపుల్‌గా లేదు. అంటే ఆఫ్‌కోర్స్ మీరు అనుకుంటున్న విధంగా జరుగుతూ వచ్చింది. అలా జరిగినప్పటికీ కూడా ఈ సిట్యుయేషన్ అంత సింపుల్‌గా అయితే మీకు అనిపించలేదు. టైమ్ టు టైమ్ ఇంకా ఏదో ఛాలెంజ్, ఇంకా ఏదో మీరు ఫేస్ చేస్తూనే వచ్చారు. దానివల్ల మీకెలా అనిపించింది అంటే, ఇది మనం ఏంటంటే కంటిన్యూయస్‌గా స్ట్రగుల్ తీసుకోవాల్సిన సిట్యుయేషను. ఆర్ మనం ఏంటంటే ఇది ఈజీగా ఇలా వర్కౌట్ చేసేయగలం. ఆర్ ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని డిసైడ్ అయిపోతే అది కరెక్ట్ కాదు. ఇదేంటంటే మనం అనుకున్న దానికంటే కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. ఎప్పుడూ కూడా సేమ్ వేలోనే ఉండదు. సో మనం ఏంటంటే టైమ్ టు టైమ్ ప్లాన్ చేసుకోవాలి. టైమ్ టు టైమ్ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో మన వైపు నుంచి మనం చేయాల్సిన వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది అని మాత్రం మీరు అనుకున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ మేబీ ఇది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయితే ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు అంత సింపుల్ ఏం కాదండి. వాళ్ళతోని జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ వ్యక్తికి సంబంధించింది కాకపోయినా ఇంకేదైనా కెరియర్, ఫినాన్స్ రిలేటెడ్‌గా అయినా ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు అనుకున్నంత ఈజీగా మాత్రం ఏది మీకు వర్కౌట్ అవ్వలేదు. టైమ్ టు టైమ్ మీరు ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. స్ట్రగుల్ తీసుకుంటూనే ఉన్నారు. ప్లాన్ చేస్తూనే ఉన్నారు. అన్నీ మీ వైపు నుంచి జరుగుతూనే ఉన్నాయి. సో మీకు అందుకే అలా అనిపించింది. ఇప్పుడు కూడా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని కష్టపడుతున్నారండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, అట్‌లీస్ట్ ఈ రోజు కాకపోతే రేపైనా ఈ సిట్యుయేషన్ బెటర్ అవుతుందేమో. మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదేమో అనుకోని మీరేంటంటే మీ వైపు నుంచి 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు. అండ్ ఆన్సర్స్ కోసం కూడా లిటరల్‌గా వెయిట్ చేస్తున్నారు. అంటే మీకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఈ సిట్యుయేషన్ ఫ్యూచర్ ఎలా ఉంటదో తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మీరు తెలుసుకున్న దాని ప్రకారం అయితే ఇది ఈజీ కాదు అని మీకు అర్థమైంది. సో ఛాలెంజెస్ ఉంటాయని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఇంక వచ్చే రోజుల్లో కూడా ఇలాగే ఉంటదా? డిఫరెంట్‌గా ఉంటదా? మీరు ఇలా చేయాలా? అలా చేయాలా? అసలు ఎలా చేస్తే ఏం జరుగుతుంది అని అంటే ఈ క్యూరియాసిటీ మీలో ఉంది. సో మీరేంటంటే అందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఈ కార్డ్స్‌లో 8 ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. దాని అర్థం ఏంటంటే ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా మళ్ళీ మళ్ళీ కూడా పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో మీకేంటంటే ఒకప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గాయి. కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ థింగ్స్ ఏంటంటే చేంజ్ అవ్వాలి అని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే చేంజెస్ అనేవి అంత ఫాస్ట్‌గా రావట్లేదండి ఈ సిట్యుయేషన్‌లో. మీరు ఎఫర్ట్స్ పెట్టడం, మీ వైపు నుంచి కాంట్రిబ్యూట్ చేయడమే కనిపిస్తుంది కానీ, అసలు ఇది ఇలా వర్కౌట్ చేయగలరు, ఇలా చేయగలరు, మీ వల్ల అవుతుంది. ఈ ప్రయత్నం ఇలా చేస్తున్నారు కాబట్టి రిజల్ట్ డెఫినిట్‌గా ఇలాగే ఉంటుంది అని మీరు బలంగా నమ్మలేకపోతున్నారు. దానికి రీజన్ నేను చెప్పాను కదా! చేంజెస్ అనేవి ఫాస్ట్‌గా రావట్లేదు. ఎప్పుడు చేంజ్ వస్తుందో తెలీదు. ఆ చేంజ్ అనేది కూడా ఎలా వస్తుందో తెలీదు. అది మీకు ఫేవరబుల్‌లో కాదా కూడా అర్థం కాని పరిస్థితుల్లో మీరున్నారు. బట్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అయితే ఆన్సర్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఒకటే చెప్తానండి. మీరైతే కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ మంచిగానే ఉన్నాయి. నేను ఒకటే చెప్తాను. మరి కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండండి. అండ్ చేంజెస్ ఇలాగే ఇప్పుడే రావాలి అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే కేవలం ఇక్కడ మీరు ఎఫర్ట్స్ పెట్టడం వరకు పెట్టొచ్చు. రిజల్ట్ ఇలా, అలా అని మాత్రం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా రిజల్ట్ మంచిగానే ఉంటుందండి.
మీరు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం మీరు చూసుకోండి. అండ్ మీరేంటంటే ఇక్కడ నేను ఇంత చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను అని కూడా బాధపడొద్దు. ఎందుకంటే మీరు చేస్తున్న ప్రతి దానికి కూడా మీకు గుర్తింపు దొరుకుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా రిజల్ట్ బెటర్‌గా ఉంటుందండి. ఎందుకంటే యూనివర్స్ అంతా నోటీస్ చేస్తుంది. ఇప్పటికైతే మీకు ఎక్కడో కానీ ఇందులో స్టక్ అయిపోయినట్టుగా మళ్ళీ మళ్ళీ సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నట్టుగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నా ఇలా ఉందేంటి అని అనిపిస్తూ ఉండొచ్చు. కానీ యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా మీకు ఫేవర్ చేయాలని అనుకుంటుందండి. ఎందుకంటే 8 అనే నంబర్ ఇన్ఫినిటీని, అబండెన్స్‌ని కూడా ఇండికేట్ చేస్తది. సో 8 ఎనర్జీ స్ట్రాంగ్‌గా ఉంది అంటే మీరు స్టక్ అయిపోయారేమో, లేకపోతే ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతుందేమో అని ఇక్కడి వరకే ఆలోచించొద్దు. ఇఫ్ థింగ్స్ కానీ కరెక్ట్‌గా మీరు బ్యాలెన్స్ చేసి నిజంగానే మీరు ముందుకు వెళ్తుంటే ఈ సిట్యుయేషన్‌లోని మీ వైపు నుంచి మీరు చేయాల్సినవి చేస్తుంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా ఆన్సర్స్ బెటర్‌గానే ఉంటాయండి. ఈ జర్నీ అనేది మీకు వర్తీ అని అనిపిస్తది. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో చేస్తున్న ప్రయత్నాలైతే చెయ్యండి. ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. పెద్దగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ చేసే పనుల్లో కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా ఆర్ క్లారిటీ ఉన్నట్టుగా రిజల్ట్ కోసం అని కాకుండా జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్‌తోని థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చేస్తే బావుంటుందండి. ఎందుకంటే ఇక్కడ జస్ట్ మీకేమైనా మిస్ అవుతుందంటే అదొక్కటే మిస్ అవుతుంది. కొన్నిసార్లు మేబీ మీరు మ్యానిప్యులేట్ కూడా అవుతూ ఉండొచ్చు. మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తూ ఉండొచ్చు. ఆ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మ్యానిప్యులేట్ చేస్తూ ఉండొచ్చు. బట్ మీ ఐడియాలజీ వరకు అయితే మాత్రం కరెక్ట్ గానే ఉన్నట్టుగా మరి కొన్నిసార్లు కొంతమంది ఓవర్ థింక్ చేస్తుంటారు కదా! ఇప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెట్టి, ఇంత కాంట్రిబ్యూట్ చేసి, అనుకున్న విధంగా కొన్ని మారకపోతే డెఫినిట్‌గా ఎవరికైనా బాధుంటుంది. బట్ మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ వైపు నుంచి మీరు చేస్తున్న ప్రయత్నాలైతే మంచిగానే ఉన్నాయి. అండ్ వచ్చే రోజుల్లోని మీరేంటంటే ఇంత చేస్తున్నారు కాబట్టి రిజల్ట్ అయితే చూస్తారు. కొంచెం వెయిట్ చేయండి. తొందరలోనే మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ మీకే తెలుస్తాయి. అప్పటి వరకు మీరేంటంటే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. బట్ ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉండండి. డెఫినిట్‌గా మీరు ఇక్కడ అనుకున్న దానికంటే కూడా గుడ్ రిజల్టే చూస్తారు. సో, అసలు యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో ఎక్కువ చెప్పడానికి కూడా లేదండి. ఎందుకంటే చాలా పాజిటివ్‌గా ఎనర్జీ ఉంది. మరి మీకు ఈ సిట్యుయేషన్ మీద ఎంత క్లారిటీ ఉందో, ఎంత కాన్షియస్‌గా చేస్తున్నారో తెలీదు కానీ, బాగా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. చాలా దూరం వచ్చేసారు ఆల్రెడీ. ఇంకొంచెం దూరం మాత్రం వెళ్ళాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఎందుకు అంటే, యూనివర్స్ ఎప్పుడు బెస్ట్ థింగ్స్ ఆఫర్ చేయాలి అంటే, ఆ పర్సన్ వాళ్ళ సెల్ఫ్ వర్త్‌ని కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో, మేబీ ఇది ఇంకొంతకాలం మీకు స్ట్రగుల్ లాగా అనిపించొచ్చు. కానీ స్ట్రగుల్ లాగా అయితే అనుకోవద్దు. మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే కరెక్ట్‌గా చెయ్యండి. సరిపోతుంది. అసలు ఫైనల్‌గా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో కూడా చూద్దాం. సో, ఈ సిట్యుయేషన్‌లోని స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఛాన్సెస్ తీసుకుంటూనే ఉన్నారండి. మీ వైపు నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బట్ మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నా మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీకసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే స్టార్టింగ్‌లో మీలో ఒక చైల్డ్ లైక్ ఎనర్జీ ఉందండి. చాలా యాక్టివ్‌గా, ప్యాషనేట్‌గా ఎలా అయినా చెయ్యాలి. ఇది మనం అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వాలి అది ఉంది. బట్ ఇప్పుడు అది మీలో లేదు. ఎందుకంటే ఎంత చేస్తున్నా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్‌కే వస్తున్నారు కదా! సో, దానివల్ల మీకేమనిపిస్తుందంటే ఇదొక డెడ్ ఎండ్ సిట్యుయేషన్ ఏమో. అంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఎంత ముందుకు వెళ్తున్నా మళ్ళీ వెనక్కే వస్తామేమో. ముందుకు వెళ్ళే పరిస్థితి లేదేమో. ఒకవేళ ముందుకు వెళ్తే ఏం జరుగుతాదో, ఎలా ఉంటాదో అనే ఒక భయం కూడా మీలో ఉంది. సో, ఇలా మీరేంటంటే రకరకాలుగా ఆలోచించి ఆగిపోతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్‌లో ఈ సిట్యుయేషన్ మీద మీరు చాలా ఫోకస్ చేయాలండి. చాలా డిటర్మైన్డ్‌గా ఉండాలి. ఇది జరగాలి అంటే మీరు చేసే ప్రయత్నాలనేవి ఇక్కడ ఆగకూడదు. ఇప్పుడు ఆపారు అంటే ఇంక ఇది వర్కౌట్ అవ్వదు. ఒకవేళ మీరు ఇప్పుడు ఆపకుండా కానీ ప్రయత్నాలు చేస్తే ఇంకా ఇంకా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుందండి. మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ హ్యాపీగా ఉంటారు అని అయితే చెప్పగలను. సో, అందుకే మీ ఛాన్సెస్ అయితే తీసుకోండి. కొంచెం ఈ జర్నీ మాత్రం కష్టంగానే ఉంటది. ఎందుకంటే ఎప్పుడు రైట్ పాత్ ఈజీగా ఉండదు. హర్డిల్స్, హార్డ్‌షిప్స్ చాలా లెసన్స్‌తో ఉంటుంది. సో, అవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు. ఇప్పటివరకు అవే ఎక్స్‌పీరియన్స్ చేశారు అంటే, మీరు కరెక్ట్ పాత్‌లో ఉన్నట్టే కదా! సో, అందుకే మీరేంటంటే ఇప్పటికిప్పుడు జస్ట్‌లో గివ్ అప్ చేయొద్దండి. మీ ప్రయత్నాలు కంటిన్యూ చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ప్రయత్నాలు కూడా చేస్తున్నవి కరెక్ట్‌గా ఉన్నాయి. కాకపోతే వెనక్కి వస్తున్నట్టుగా మీకు అనిపించినా అది వెనక్కి రావడం అయితే కాదండి. జస్ట్ ఒక సెట్ బ్యాక్ లాంటిది అని మీరు అనుకోవచ్చు కానీ, నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుంది.
అందుకే మీరు ఎంతవరకు స్టాండ్ తీసుకుంటారు, మీ విల్ పవర్ ఎలా ఉంది అని చూస్తుంది. సో అందుకే మీరు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో వీక్ అయిపోకుండా చేసే ప్రయత్నాలు మాత్రం కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్గా ఈ నైట్ ఆఫ్ పెంటకిల్స్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో బేసిక్గా ఈ కార్డ్ ఎందుకు పెట్టానంటే ఒకటే రీజన్. మేబీ మీరు ఈ సిచ్యువేషన్ కోసం చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉండొచ్చు, చాలా పేషెన్స్తో ట్రై చేస్తూ ఉండొచ్చు. అంటే మీకు అంత కమిట్మెంట్ ఉంది అని ఒక ఇండికేషన్కే పెట్టాను. అయితే మీరు చేస్తున్న ప్రయత్నాలు కరెక్టా కాదా, అసలు మీరు చేస్తున్న ప్రయత్నాలకి రిజల్ట్ ఏ విధంగా ఉండొచ్చు. సో ఏది ఏమైనా మనం ఫుల్ రీడింగ్ అనేది చేస్తే తప్ప తెలీదు. సో ఒకటి మాత్రం నిజం అండి, మీరైతే ప్రయత్నాలు చేస్తున్నారు, మీ వైపు నుంచి మీకు ఒక క్లారిటీ ఉంది ఏం కావాలి అనే బేసిస్లో ఆ కార్డ్ని అయితే సెట్ చేయడం జరిగింది. సో చూద్దాం, అసలు మొత్తం కార్డ్స్ అయితే సెట్ చేసేస్తే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ కార్డ్స్ చూస్తుంటే ఒక్కటి మాత్రం చెప్పగలనండి, మీలో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. కంప్లీట్‌గా బ్యాడ్ అని చెప్పడానికి లేదు, కంప్లీట్‌గా గుడ్ అని చెప్పడానికి లేదు. మీ ఎనర్జీస్ అలా ఉన్నాయండి. అంటే నేనేమనుకుంటున్నానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆలోచిస్తున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రయత్నం చేస్తున్నారు. మేబీ స్టెబిలిటీ కానీ, క్లారిటీ కానీ లేదేమో అనిపిస్తుంది. ఎలా చెప్పాలంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉంటే, ఆ సిట్యుయేషన్‌లో రిజల్ట్ అనేది కొన్నిసార్లు పాజిటివ్‌గా ఇలాగే రావాలి అనుకోని ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. కొన్నిసార్లు మాత్రం మనం ఎంత చేసినా, ఎలా ప్రయత్నం చేసినా రిజల్ట్ అయితే పాజిటివ్‌గా రాదు. సో, ట్రై చేయడమే వేస్ట్ అనుకోని సైలెంట్ కూడా అయిపోతున్నట్టున్నారు. మొత్తానికి మీరేంటంటే మీలో ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ రెండింటిని కూడా యూజ్ చేసుకొని థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారండి. అంటే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఈ సిట్యుయేషన్ స్టార్టింగ్‌లో మీకు చాలా పాజిటివ్‌గా అనిపించింది. చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో, ఇది ఇలాగే లాంగ్ లాస్ట్ అవ్వాలి అని అనుకున్నారు. అందుకే మీ వైపు నుంచి మీరేంటంటే 100% ఎఫర్ట్స్ పెట్టారు. బట్ స్లోగా మీకెందుకో ఇన్‌సెక్యూరిటీస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. అంటే ఇది ఇలా ఉండదేమో, ఇది చేంజ్ అయిపోతదేమో. సో, మేబీ ఇలా చేంజ్ అయిపోతే నా పరిస్థితి ఏంటి? నేను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా రకరకాలుగా మీకు ఇన్‌సెక్యూరిటీస్ అనేవి డెవలప్ అయ్యాయండి. మరి అలా డెవలప్ అవ్వడంతోని మీరు ఎలా చేంజ్ అయ్యారు అంటే, కొంత నెగెటివ్‌గా చేంజ్ అయ్యారు. ఒరిజినల్‌గా మీరు గుడ్ పర్సనే. కానీ ఈ సిట్యుయేషన్‌లో మీకున్న ఇన్‌సెక్యూరిటీస్ మిమ్మల్ని డిఫరెంట్‌గా కూడా తయారు చేసింది. అంటే ప్రతి మనిషిలో కూడా గుడ్ సైడ్, బ్యాడ్ సైడ్ 2 ఉంటాయండి. కాకపోతే కొంతమంది ఓన్లీ గుడ్ సైడే ఎగ్జిబిట్ చేయడానికి ట్రై చేస్తారు. కొంతమందేంటంటే ఎప్పుడు బ్యాడ్ సైడే ఎగ్జిబిట్ చేయడానికి ట్రై చేస్తారు. అందరూ సేమ్ ఉండరు కదా! ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే మీరు గుడ్ పర్సనే. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్, ఛాలెంజెస్ ఆర్ ఇన్‌సెక్యూరిటీస్ వాటెవర్ ఇవన్నీ మిమ్మల్నేంటంటే ఇంకొక పర్సన్‌లాగా కూడా తయారు చేసాయి. ఆర్ మీలో ఉన్న ఆ డార్క్ సైడ్‌ని బయటికి తీసుకొచ్చాయని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా మీరేంటంటే కొన్ని సార్లు ప్రయత్నాలు చాలా కరెక్ట్‌గా చేస్తున్నారండి. చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నారు. అండ్ మీ సిట్యుయేషన్‌ని మీరు యాక్చువల్‌గా బెటర్‌గా అర్థం చేసుకోగలుగుతున్నారు. సో, ఆ ప్రకారం ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే అది వర్కౌట్ అవ్వకపోయేసరికి ఆర్ అది మీకంత ఈజీ కాదు అనిపించేసరికి మీలోనే ఆ డెవిల్ ఎనర్జీ కూడా బయటకొస్తుంది. సో, అది బయటకొచ్చినప్పుడు మీరు చేస్తున్న పనులు ఇంకొకలాగా ఉంటున్నాయి. సో, మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీరు అనుకుంటుంది జరగడానికి పాసిబిలిటీ ఉంది. మీరు ప్రయత్నాలు కరెక్ట్‌గా చేస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నా, కొంత మీరనుకున్న విధంగానే రిజల్ట్ అనేది లేకపోయినా స్టిల్ రిజల్ట్ మాత్రం గుడ్‌గా రావడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే మీలో ఉన్న డెవిల్ ఎనర్జీ రిజల్ట్‌ని గుడ్‌గా ఎందుకు రానిస్తుంది? అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. ఒక మనిషిలోనే 2 రకాల ఆలోచనలున్నప్పుడు, వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా అటు ఇటు ఉంటే రిజల్ట్ అనేది ఏంటి? అక్కడ ఏ విధంగా యూనివర్స్ డిసైడ్ చేసుకోవాలి? మీకు ఏదివ్వాలి? మీరు రియల్‌గా ఏది డిజర్వ్ చేస్తారు? ఇదే కదా ప్రాబ్లమ్. మీ సిట్యుయేషన్‌లో మీ ఆలోచనలు ఇలాగే ఉన్నాయండి. మీరు చేసే ప్రయత్నాలు కూడా ఇలాగే ఉన్నాయి. సో, ఒకటైతే నేను చెప్తాను. ఎటో ఒకవైపే ఉండడానికి ట్రై చేయండి. ఇటు అటు ఉండొద్దు. కొన్నిసార్లు ఇది వర్కౌట్ అవుతది అనుకుంటున్నారు. చేయగలరు అనుకుంటున్నారు. చేస్తున్నారు. మేబీ అవ్వట్లేదేమో. సో, వెంటనే మారిపోతున్నారు. అలా జరగదేమో. మేబీ మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇది డిఫికల్ట్. ఆర్ మనం సఫరింగ్ తీసుకోవాల్సొస్తుంది. సో, ఎందుకు అంటే ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. ఎటో ఒక వైపు ఉండొచ్చు కదా!
అది ఇక్కడ ప్రాబ్లం అండి. డెఫినెట్‌గా నేనైతే ఒకటి చెప్పగలను. మీరు కానీ పాజిటివ్‌గా ఆలోచించి కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే ఏ సిట్యుయేషన్ అయినా మీరు హ్యాండిల్ చేయగలరు. కింగ్ ఆఫ్ పెంటకిల్స్ ఎనర్జీ అనేది చాలా యాక్టివ్ ఎనర్జీ అండి. అది ఒక పర్సన్ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది చెప్తుంది. సో, అలాంటప్పుడు మీరు చాలా మెచ్యూర్డ్ పర్సనే. మీకు మీ సిట్యుయేషన్ మీద ఉన్న క్లారిటీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి లేదు. ఆర్ ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు మొత్తానికి ఇక్కడ ఎవరికీ అంత క్లారిటీ అయితే లేదండి. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీకింత క్లారిటీ ఉన్నప్పటికీ, మీలో ఉన్న డెవిల్ ఎనర్జీ మిమ్మల్ని మానిప్యులేట్ కూడా చేస్తుంది. మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. సో, ఇలా కంట్రోల్ చేయడం వల్ల ఏవేవో జరుగుతున్నాయండి. అదే ఇక్కడ ప్రాబ్లమ్. ఖచ్చితంగా మీరేంటంటే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రయత్నాలు గూడా ఏదో ఒక వెర్షన్‌లోనే చేయడానికి ట్రై చేయండి. అంటే మీలో ఉన్న డెవిల్ ఎనర్జీతో ఓవర్ థింక్ చేసి, మానిప్యులేట్ అయ్యి, చాలా థింగ్స్‌ని కాంప్లికేట్ చేయాలి అనే వేలో కానీ చేస్తే, రిజల్ట్ అయితే మీరు అనుకున్నట్టుగా రాదండి. మీకన్నీ తెలుసు. తెలిసినా తెలియనట్టుగా ఉంటున్నారు. తెలిసినా ఫేస్ చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. బట్ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకొకటి అర్థమైందండి. మీరు ఈ సిట్యుయేషన్‌ని మార్చాలి అనుకుంటే మీరే మారాలి. మీరు మారితే మాత్రం డెఫినిట్‌గా మీరు అనుకున్న దానికంటే కూడా రిజల్ట్ అయితే బెటర్‌గా ఉంటుందండి. అది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, మీరు క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే బ్లాక్ టార్మలిన్ వేర్ చేయండి. మేబీ అదే మీ సిట్యుయేషన్‌కి కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. ఇఫ్ డెసిషన్ మేకింగ్ అనేది ప్రాబ్లమ్‌గా ఉంది అంటే మల్టీ ఫ్లోరైడ్ కూడా వేర్ చేయొచ్చండి. ఏది ఏమైనా సరే మీలో చేంజ్ వచ్చే వరకు మీ సిట్యుయేషన్‌లో ఏది మీరు చేంజ్ చూడలేరు. అండ్ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మీరు తగ్గించుకోవాలండి. రియాలిటీని కూడా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకు అంటే మీరెప్పుడైతే రియాలిటీని అర్థం చేసుకుంటారో, రియాలిటీ ప్రకారం సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుని డిసైడ్ అవుతారో, మీలో ఉన్న కన్‌ఫ్యూజన్ అనేది క్లియర్ అవుతుంది. ఖచ్చితంగా మీరైతే చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. ఏం చేయాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. మీకన్నీ తెలుసు. మనసులోని చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఆ ఉన్న క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా మీ దగ్గరే ఉన్నాయి. అయినా సరే ఆన్సర్స్ ఏంటంటే మీకు నచ్చట్లేదో, కన్విన్సింగ్‌గా లేవో అని చెప్పి మీరేంటంటే డిఫరెంట్ ఆన్సర్స్‌ని వెతుక్కోవడం కానీ, డిఫరెంట్ ఆన్సర్స్ రావాలి అని చెప్పి మిమ్మల్ని మీరు మ్యానిప్యులేట్ చేసుకోవడం కానీ ఇలాంటివేవో చేస్తున్నారు. కొంచెం చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. చేంజ్ అయితే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందండి. అదైతే గ్యారంటీ. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో, కార్డ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్పాను కదా! మీరొక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి. ఇండిపెండెంట్‌గా థింక్ చేయగలరు. ఏదైనా చేయగలరు. మీ వల్ల అవ్వదు అని నేను అనుకోను. ఖచ్చితంగా మీరు చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలరు. నిజానికి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కంటే కూడా మీరే తెలివైన వాళ్ళు. మీ సిట్యుయేషన్స్ మీద మీకు ఉన్నంత క్లారిటీ మేబీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా లేదు. బట్ స్టిల్ ఇక్కడ ఏమవుతుంది అంటే, మీ ఆలోచనలు డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, డిఫరెంట్‌గా ఉండడం వల్ల మేబీ మీరేంటంటే ఎవరైనా కరెక్ట్ పర్సన్ సజెషన్స్ తీసుకుంటే బావుంటుంది. ఇలా మ్యానిప్యులేట్ అవ్వకూడదు అంటే డెఫినిట్‌గా మీకొక పర్సన్ అయితే సపోర్ట్ చెయ్యాలండి. మీ పాత్ ఏంటి, ఒరిజినల్‌గా మీరేంటి అనేది మీకు తెలిసేలాగా వాళ్ళు చెయ్యాలి. అలా చేస్తే అయినా అట్‌లీస్ట్ మీరు కాన్షియస్‌గా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారు. చేస్తే మాత్రం న్యూ బిగినింగ్స్ ఇన్నోవేటబుల్ అండి. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, ఎవరైనా పర్సన్ హెల్ప్ ఆర్ సపోర్ట్ తీసేసుకోండి. మీ సిట్యుయేషన్స్ మీద వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తే, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తే కరెక్ట్ పర్సన్స్ అవ్వాలండి వాళ్ళు కూడా. లేకపోతే మీలో ఉన్న డెవిల్ ఎనర్జీకి వాళ్ళు మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తే ఈజీగా మ్యానిప్యులేట్ అయిపోతారు. అది ప్రాబ్లమే. ఒరిజినల్‌గా అయితే మీ జడ్జ్‌మెంట్ అంత వీక్ ఏం కాదు. బట్ మీ ఎనర్జీ అనేది డిఫరెంట్‌గా ఉంది కాబట్టి, మీకు హెల్ప్ చేసే వాళ్ళు కానీ కరెక్ట్‌గా లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఉన్న పాసిబిలిటీస్ కూడా వాళ్ళ వల్ల పోయే అవకాశం ఉంది. అదే ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ అయితే ఈ పాసిబిలిటీస్ అనేవి మరికొంచెం ఎక్కువవుతాయి. అండ్ తొందరగా కూడా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. అది సిట్యుయేషను. సో, అందుకే మీరేం చేస్తారు అంటే ఇక్కడ ఎవరైనా కరెక్ట్ పర్సన్స్ హెల్ప్ ఆర్ సపోర్ట్ తీసేసుకోండి. అండ్ మీ వైపు నుంచి కూడా మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఏది ఏమైనా థింగ్స్ పాజిటివ్‌గానే వర్కౌట్ అవుతాయి అనుకునే చేయండి. ఆ టైంకి వర్కౌట్ అవ్వకపోయినా, ఆ టైంకి ట్రబుల్స్ ఏమైనా ఉన్నా స్టిల్ అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని, అలా కాకపోతే మనం నెగెటివ్‌గా చేయాలి ఆర్ నెగెటివ్‌గా థింక్ చేసి ఇదే అని అలా మీరు అనుకోవద్దండి. అంటే ఈజీగా డిసైడ్ అయిపోతున్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు.
దానివల్ల ఈజీగా అంటే ఓకే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే జరగదు అనుకుని డిసైడ్ అయిపోయి ఇంకేవేవో ఆలోచించి ఇంకేవేవో చేస్తున్నారు. సో అది మీరు మానేసుకోవాలండి. అవి మీరు స్టాప్ చేసుకుంటే తప్ప మీరు అనుకున్న రిజల్ట్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో మంచి ఫలితం రావడానికి అవకాశం ఉన్నా అది రాకపోతే మాత్రం మీ వల్లే రాలేదు అని కూడా మీరు అనుకోవచ్చు. మీ ఆలోచనలు మీరు ఎలా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారు అనే దాన్ని బట్టి అల్టిమేట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం కాన్షియస్ గా ఉండడానికి ట్రై చేస్తే బెటర్ అండి. సో నేను చెప్పాల్సింది అయితే చెప్పాను. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో చెప్పడానికి ఏం లేదు. 2 మైండ్ సెట్స్‌తో థింక్ చేస్తున్నారు. అందుకే ఎనర్జీ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అదే ఇక్కడ నాకు కనిపిస్తుంది. మేబీ అక్కడ మీకు ఒక స్టెబిలిటీ వస్తే మాత్రం డెఫినిట్‌గా మీరు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరు అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.